భారతదేశంలోని అయోధ్య రామ మందిరానికి వెళ్లలేని భక్తుల కోసం తిరుపతి భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన అయోధ్య బాల రామాలయ మందిర నమూనాను ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో నగరవాసులను మరియు తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి భక్తులను ఆకట్టుకునేలా డిబిఆర్ రోడ్డు మార్గంలో భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు అయోధ్య రామ మందిరం నమూనాను ఏర్పాటు చేశారు. మందిరంలో బాలరాముడు ప్రజలను భక్తులను ఆకట్టుకునేలా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్ది నగరవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. సుమారు 2 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ నమూనాని ఏర్పాటు చేసి ప్రజలకు, పిల్లలకు, యాత్రికులకు, వృద్ధులకు రాముడి విశిష్టత తెలిసేలా అద్భుతంగా నిర్మాణాన్ని చేపట్టారు. ప్రజలలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా బాలరాముడి నమూనాను అందుబాటులోకి తీసుకువచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఎగ్జిబిషన్ వద్దకు చేరుకొని బాలరాముని ఆశీస్సులు అందుకోవటం సంతోషంగా ఉందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. అటు పెద్దలనే కాకుండా పిల్లలను సైతం ఆకట్టుకునేలా రంగురంగుల ఆట బొమ్మలు, వస్త్రాలు, హోమ్ నీడ్స్ వస్తువులు, గన్ షాట్, జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, గోస్ట్ హౌస్, పిల్లల ఆడుకునేందుకు మరెన్నో ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. ఇక ఆహార ప్రియులకు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. నచ్చిన ఫుడ్ అందరూ మెచ్చేలా నాణ్యతతో అందుబాటులోకి తీసుకువచ్చి నగరవాసుల మన్ననలు అందుకుంటున్నారు భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు. ప్రతి ఒక్కరూ ఈ అయోధ్య నమూనా మందిరానికి విచ్చేసి రాముల వారి సేవలో పునీతులై ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన అన్నిటినీ సరదాగా కుటుంబీకులతో గడిపేందుకు అత్యంత అద్భుతంగా అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్కు విచ్చేసిన వీక్షకులు మాట్లాడుతూ ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసుకుని అయోధ్యకు వెళ్లవలసిన పని లేకుండా తిరుపతి టెంపుల్ సిటీలో ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయటం, ఇక్కడ బాలరాముని చూసేందుకు తాము రావటం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని మీడియాతో పంచుకున్నారు. భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ అంటేనే నాణ్యతకు ప్రతీక అని కొనియాడారు. హరే కృష్ణ. సో మనం అయోధ్య వెళ్ళాలంటే చాలా ప్లాన్ చేసుకోవాలి. ప్రీవియస్గా మనం లగేజ్ కానీ అంతా చాలా ప్లాన్ చేసుకోవాలి. లిటిల్ తపస్య కూడా కావాలి. అంటే మన ఇన్కన్వీనియన్స్ మనకు అన్నీ ఇంట్లో ఉన్నట్టుగానే కుదరు మన ప్రయాణం జరిగేటప్పుడు. కానీ అదే అయోధ్య మందిరాన్ని ఈ యొక్క భువనేశ్వరి ట్రేడర్స్ వాళ్ళు చాలా చక్కగా ఈ తిరుపతిలో తీర్చిదిద్ది మంచిగా సౌందర్య రూపాన్ని తీర్చిదిద్దారు. నమూనా రెప్లికా, ఇప్పుడు తిరుమల రెప్లికా ఎలాగైతే ఉందో కింద రెప్లికా ఎలా తయారు చేస్తారో, సో అదే రెప్లికాని యాజ్ ఇట్ ఈజ్ మన అయోధ్య రామ మందిర్ని తిరుపతిలో చాలా చక్కగా తీర్చిదిద్ది పెట్టారు. చాలా చక్కగా ఉంది. ఎగ్జాక్ట్గా అయోధ్య మందిరంలో ఎలా ఉన్నారో స్వామివారు అలాగే అనిపిస్తుంది. ఆధ్యాత్మిక ఫీలింగ్ వస్తూ ఉంది. తిరుపతిలో చాలా బాగుందండి. అసలు ఇలాగా ఇదొక ఆధ్యాత్మిక కేంద్రము, అందులో రామ మందిరం ఉండడం అన్నది ఇంకా గొప్ప విషయము. ఇది అరేంజ్ చేసిన వాళ్ళకు ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి. ఖచ్చితంగా తిరుపతి ప్రజలందరూ దీన్ని దర్శించుకొని ఆ అనుభూతిని కంపల్సరీ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. తిరుపతి చుట్టుపక్కల వాళ్ళందరూ అయోధ్య పోవడానికి చాలామందికి వీలు కాకపోవచ్చు, కాబట్టి మీరందరూ ఖచ్చితంగా విజిట్ చేసి ఎగ్జిబిషన్ విజిట్ చేసి దీంట్లో ఏర్పరిచిన ఈ అయోధ్య సెట్ మాత్రం అందరూ చూడవలసిందిగా నా విన్నపం. థ్యాంక్స్. నా నమస్కారాలండి. మన భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ మనం అయితే ఈసారి అయోధ్య రామ మందిర్ నమూనా సెట్ అయితే తీసుకురావడం జరిగింది. మనం గత 27 ఏళ్ళుగా మనం ప్రతి ఒక్కసారి సమ్మర్కి, దసరాకి ఒక్కొక్క సెట్తో వైష్ణవి దేవ యాత్ర, అమర్నాథ్ యాత్ర, ఇంకా ఎన్నెన్నో రకరకాలుగా జలకన్య ఎగ్జిబిషన్. ఈసారి అయితే మనం ఈ దసరాకి స్పెషల్గా దివాళీకి ఈ అయోధ్య రామ మందిర్ సెట్టింగ్ అయితే తీసుకురావడం జరిగిందండి. ప్రతి ఒక్కరూ కూడా తిరుపతి పట్టణ ప్రజలు, తిరుపతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ని విజిట్ అయ్యి అందరూ ఫ్యామిలీ సన్నిహితంగా అందరూ వచ్చి కూడా బాగా మీరు సందర్శించి ఈ ఎగ్జిబిషన్ని రాముల వారి గుడిని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. నమూనానైతే ఎలాగైతే అయోధ్య రామ మందిర్ ఉంటుందో అలాగే సేమ్ మనము తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకి రకరకాలైన స్టాల్స్, జ్యువెలరీ ఐటమ్స్,